ఈరోజు దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక పక్క ఆశాజనకంగా మరొక పక్క నిరాశాజనకంగా వాతావరణం కనబడుతూ ఉన్నది. పడితేనో మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో విపరీతంగా వర్షాలు పడి లోకట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కొన్ని ప్రాంతాలలో అసలు వానజాడ కనబడకుండా వానదేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి ఒక ఆందోళన మధ్య రైతు ఈరోజు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎలినో ప్రభావం ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉంటాయి. కాబట్టి పడ్డ ప్రతి చినుకును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది తాగునీటికైనా వ్యవసాయ రంగానికైనా జాగ్రత్తగా చూసుకోమని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంత విపత్కరమైన పరిస్థితులను వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ఈరోజు వ్యవహరిస్తుంది అనడానికి కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గోదావరిలో ప్రవహించేటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో అనతి కాలంలో ప్రాజెక్టు యొక్క శంకుస్థాపన చేసి ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు 5 సంవత్సరాలు ఆనాడు కేసీఆర్ గారు రైతులందరికీ కూడా 2 పంటలు పండించుకోవడానికి హైదరాబాద్ లాంటి మహానగరానికి తాగునీటి సమస్యను తీర్చినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దురదృష్టవశాత్తు ఒక 2 పిల్లర్లు మేడిగడ్డలో క్రాక్స్ వస్తే ఈ రోజు వరకు కూడా రిపేరు చేయకపోగా దాని రాజకీయ వేదిక ఒకరు వాడుకున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. ఎన్ని రోజులు రాజకీయాల కొరకు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటారు? ఈ రోజుకు 2.5 సంవత్సరాల కాల వ్యవధి అయిపోయి 27 నెలలు అయిపోయింది. మీది దాదాపుగా 30 నెలలు దాటి 31 నెలలు అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ మీద పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు. అడావుడు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి ఆయన టీమ్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా వచ్చి అక్కడ డ్రిల్ హోల్స్ వేసినట్టు పనులు ప్రారంభించబోతున్నట్టు ఇవన్నీ కూడా పెద్ద అడావుడు చేసిండు. ఎప్పుడైనా ప్రాజెక్టుల పని ఎప్పుడు జరుగుతుంది? ఎండాకాలం జరుగుతుంది, వర్షాలు మొదలైన. ఇప్పటిదానికి కూడా లేదు. ఈరోజు కాళేశ్వరం రిపేర్ను ఆనాడు ఎల్ఎన్టీ సంస్థ చేయడానికి ముందుకొచ్చిన రాజకీయ వేదిక కొడుకు వాడుకోవాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోగా ఈ రోజు వరకు కూడా అట్లే పెట్టింది. అది మీ రాజకీయ వేదిక. నేను ఒక రైతుగా సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు మీరు చెప్తున్నటువంటిది మేడిగడ్డ ప్రాజెక్టుకు పిల్లర్ క్రాక్స్ ఇచ్చినాయి. మేడిగడ్డ నుంచి పంపు చేస్తే అన్నారం, సుందిల్లా అన్న నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్గా అన్ని రిజర్వాయర్లకు దాదాపు 140-150 టీఎంసీలు నింపుకోవడానికి అవకాశం ఉన్నా ఈరోజు మీరు గోదావరి బేసిన్లో నీళ్ళు ఆపితే ప్రాజెక్టుకి ఏదో అవుతుంది అనేటువంటి కుంటి సాకులు బంద్ చేయండి. నిన్ననే రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రభుత్వానికి ఒక రిప్రజెంట్ చేసింది. అయ్యా, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేము గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా మేము రిటైర్డ్ ఇంజనీర్లము, చాలా సంవత్సరాలు ఇరిగేషన్లో పనిచేసిన వాళ్ళం, మీకు ఒక రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు నిన్న ఒక రిప్రజెంటేషన్ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. మేమిద్దరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినామని చెప్పి చెప్పుకుంటారు. నిజంగా మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయితే, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా కాకుండా ఉన్న వాళ్ళు అయితే మీరు తక్షణమే ఈ యొక్క పంపులను స్టార్ట్ చేయండి, వ్యవసాయ రంగానికి నీళ్లు మళ్లించండి. కరువు ఛాయలు అలుముకోబోతున్నటువంటి ఈ సందర్భంలో రాజకీయ వేదికకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకురా కూడా దీన్ని మరి నీళ్ళు ఇవ్వమని మరొకసారి నేను ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రిజర్వాయర్ల పరిస్థితి ఎట్లా ఉన్నది? మొత్తం కూడా నెర్రెలు బాసి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. వర్షాలు పడనటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఈ పంపులు ఆన్ చేయడం వల్ల తెలంగాణ ముఖచిత్రం గతంలో మార్చబడ్డది. మీరు అనుకుని ఉండొచ్చు, ఈ ప్రాజెక్టుకు నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు, ఒక పక్క మల్లవడ్లు పడితే మడ్లు కొనాలి. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం అని రైతులు ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు తెలంగాణ
మొన్ననే వచ్చింది రిచెస్ట్ స్టేట్ ఇన్ తెలంగాణ, భారతదేశంలో రిచెస్ట్. దానికి కారణం ఏంది? ఈరోజు వ్యవసాయ రంగంలో తెలంగాణ ఎంతో పురోగతిలో ఉంది కాబట్టి ఆనాడు రైతుల ఆత్మహత్యలతో తల్లడినటువంటి తెలంగాణ ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రం కావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు నిజంగా దాని యొక్క రోల్ ప్లే చేసింది. కాబట్టి ఇప్పటికీ రాజకీయ వేదికకు కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకొని వేదికగా వాడుకోవడానికి బంద్ చేయండి అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. మరి ఆయన నిన్ననో ఇవాళ ముఖ్యమంత్రి నిన్న ఈ యొక్క పనక దినపత్రికలో వచ్చింది, మమ్మల్ని కొంతకాలం పని చేయనియండి. మిమ్మల్ని ఎవరిని పని చేయొద్దంటున్నారండి రేవంత్ రెడ్డి గారు? మీ పనంతా కూడా ఇంకొకటి కూడా చూస్తూ ఉన్నారు. 6 నెలలు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, మిగతా సమయం ఏమి కూడా మాట్లాడొద్దని. నువ్వేమో నీ పదవీ కాలం ముఖ్యమంత్రి కాకుండా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరావు లేకపోతే వెంకటరమణ మమ్మల్ని తిట్టడానికే నీ సమయం అంతా కూడా సరిపోయింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, బాగుంది. మరి ఈ రోజు వరకు కూడా నీ ప్రసంగంలో అది ఎక్కడైనా కావచ్చు, విద్యార్థులకు ఇచ్చేటువంటి మరి మోటివేషన్ క్లాస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు మరి ఫెసిలిటీస్ ప్రభుత్వం అందిస్తున్న విషయంలో కావచ్చు, మీరు కొత్తగూడ నువ్వు విద్యార్థులను మొదలుకొని రైతు వేదిక కానీ ఎక్కడ కానీ ఏ సందర్భమైనా కానీ నువ్వు కేసీఆర్ని తిట్టకుండా నీ ప్రసంగం మొదలైందా? ఒక పదవి నువ్వు ఈరోజు ప్రజలు ఇచ్చిళ్ళు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఈరోజు ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్ గారు ఉన్నారు. కానీ నువ్వేమో రాజకీయాలు మాట్లాడవచ్చు, నిత్యం రాజకీయాలు మాట్లాడవచ్చు, కానీ ప్రతిపక్ష పాత్ర మాత్రం 6 నెలలే రాజకీయాలు మాట్లాడాలి అని చెప్పడం మరి అది దేనికి సంకేతమో నాకు అర్థం కావడం లేదు. మరి ముఖ్యమంత్రి గారు అంటున్నారు మమ్మల్ని పని చేయనియండి అని. మిమ్మల్ని పని చేయొద్దని ఎవరు అంటున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని పని చేస్తారని, ప్రజల యొక్క యాస్పిరేషన్ పూర్తి చేస్తారని, ఎన్నికల వాగ్దానాలు అమలు చేస్తారని, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతారని కదా మీకు అవకాశం ఇచ్చింది. మరి ఏం చేస్తున్నారు? ఇంతకాలం మీరు పని చేయకుండా మీకు ఎవరు అడ్డుపడ్డారు? మీరు ఈరోజు 2000 పెన్షన్ 4000 ఇస్తారంటే అడ్డుపడ్డది ఎవరు? రైతు బంధు 15,000 ఇస్తామంటే అడ్డుపడ్డది ఎవరు? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారంటే అడ్డుపడ్డది ఎవరు? మరి మహిళలకు 2500 ఇస్తామంటే అడ్డుపడ్డది ఎవరు? ఈరోజు ఎవరు అడ్డుపడ్డది? రాష్ట్రంలో ఉండేటువంటి నీ ఎన్నికల హామీలు అమలు చేయడానికి ఎవరు అడ్డుపడ్డారు? నువ్వు పని చేస్తే నీకు అడ్డుపడ్డది ఎవరు? నీకు చేతగాక నీ యొక్క పనితనం అంతా కూడా ఢిల్లీ చుట్టూ తిరగడానికి సరిపోతున్నది తప్ప పని చేయడానికి నీకు సమయం లేదు. కాబట్టి ఈరోజు మాట పని చేయడానికి అవకాశం ఇవ్వండి అని. ఇదంతా కూడా డొంక దిగుడు మాటలు. బంద్ చేయి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కొరకు తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి వ్యవసాయ రంగానికి నీళ్లు, తాగునీటి సంఘానికి నీళ్లు ఇదే రాజకీయంగా ఇలానే వివరిస్తే మాత్రం తప్పకుండా మీరు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఉన్న ఒక రైతుగా. ఎందుకంటే కరువు వస్తున్నదని హెచ్చరిక చేసినా నీకు ఇంత కూడా మరి ఎలాంటి భయం లేదు. రేపు పరిస్థితి ఇదే ఉంటే హైదరాబాద్ తాగునీటికి కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుందనే విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా మరి కోరుతూ, ఇంకా చాలా విషయాలున్నాయి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే వరంగల్ జిల్లాలో ఉండేటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమం కంట్రోల్ చేయడం కొరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి వదిలేసిన ఈరోజు వరంగల్ జిల్లా యొక్క ప్రయోజనాలకు పూర్తి చేయబడేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అన్నీ పూర్తయిన తర్వాత నీ యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల గత సంవత్సరం 2వ పంట ఎండిపోవడానికి కారణమైనవు. దానికి కారణమైంది మెయింటెనెన్స్కు సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు పేమెంట్స్ ఇవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళు ఇన్ టైంలో మోటార్లు ఆన్ చేయకపోతే పంట పొలాలు ఎండినాయి. జూన్ 15కు ఈరోజు కనుక పంపులు స్టార్ట్ చేస్తుంటే ఇప్పటికే అన్ని రిజర్వాయర్లు నిండే అవకాశం ఉండే. రామప్ప కానీ, గన్పూర్ కానీ, భీంగన్పూర్ కానీ, సలివాగ్ కానీ, ధర్మసాగర్ కానీ, ఈరోజు గన్పూర్ చేర్యాల నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు పోయే అవకాశం ఉండే. ఈ రోజు వరకు కూడా మోటార్లు ఆన్ చేయలేదు. నేను ప్రతిరోజు కూడా ఇంజనీర్లతో మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు ట్రాన్స్ఫార్మర్ సమస్య వచ్చింది, లేకపోతే మోటార్ సమస్య వచ్చింది, ఇంకేదో చిన్న కారణాలు. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం ఏంటంటే ఎప్పుడైనా నేను వ్యవసాయ కుటుంబం, మా ఒక వ్యవసాయం అంతా కూడా వాగుల మీద ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఎండాకాలం అయిపోయి వర్షాలు పడే ముందటనే మోటార్లు రిపేర్ చేసుకునే వాళ్ళం. దాని యొక్క స్టార్టర్ ఎట్లా ఉన్నది అవన్నీ కూడా ఒక రైతుగా నేను చేసుకున్నా. ఒక రైతుకు ఉండే తెలివి ఈ ప్రభుత్వానికి లేదా? ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా
మరి ఇప్పటి వరకు కూడా మోటార్లు స్టార్ట్ కాలే. ఈరోజు స్టార్ట్ కాకపోతే ఏమని చెప్తున్నారు, సలివాగ్ ఆయకట్టు కింద రైతులకు, గన్పూర్ చెరువు కింద మిగతా రైతులకు 6 తడి పంటలు వేసుకోమని చెప్పి ఈరోజు ఇరిగేషన్ శాఖ సూచనలు చేసే పరిస్థితి. అంటే వీళ్ళకు వ్యవసాయ రంగం అంటేనే పూర్తి నిర్లక్ష్యం. ఈరోజు దేవాదులకేమోను మరి కారణాలు చెప్పడానికి ఏం లేదు. దేవాదుల ఈరోజు సమ్మక్క బ్యారేజ్ అయింది, దేవాదుల పథకం మరి మోటార్లన్నీ కూడా లైవ్లో ఉన్నాయి. కనీసం దాన్ని నడిపే శక్తి కూడా మీకు లేదు. రైతులను ఈరోజు ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు. కాళేశ్వరం అట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, దేవాదులు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. అసలు మీ ఉద్దేశం ఏందని ఈరోజు రైతులు మిమ్మల్ని ఇప్పటికే తిరస్కరించుకునే స్థాయిలో ఉన్నారు. ఇప్పటికైనా మరి రైతు యొక్క ప్రయోజనాలను కాపాడడం కొరకు మీ యొక్క పనితనం ఉండాలి, మీ యొక్క కార్యాచరణ ఉండాలి. ఈరోజు కుంటి సాకులు చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా మిమ్మల్ని మీరు అనుకుంటుండొచ్చు, మాకు ఈ అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది, ఈ అంగు ఆర్బాలం ఉంటుందని. కానీ పని చేసిన ముఖ్యమంత్రిగా ఉంటావు, లేకపోతే చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని గుర్తించి మీరు సరిగా వ్యవహరించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను. కవిత గారు మాట్లాడినటువంటి మాటలు భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలనే, ఒక భారత రాష్ట్ర సమితి లేదు, ఇటు బీజేపీ, కాంగ్రెస్, అనేక రాష్ట్రాలలో అనేక రీజనల్ పార్టీస్ ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రకారం ఆ రోజు రాజకీయ పార్టీలకు విరాళాలను సేకరించుకునే అవకాశంలో భాగంగా భారత రాష్ట్ర సమితికి కొంత ఫండ్ రేజ్ చేయడం జరిగింది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఫండ్ రేజ్ చేసుకున్నది, బీజేపీ ఈరోజు ఉన్నది. నాకు కవిత గారు మాట్లాడితే ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయనట్టు, ఫండ్స్ అకౌంట్లో డబ్బులు లేనట్టు, భారత రాష్ట్రం అకౌంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. ఇది కేవలం ఆమెకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. ఆమె ఏదో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నదని, దానికి ఏదో పేరు రాకుండా మీ మీద అడ్డుపడ్డమైనటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. మాకు ఆ పార్టీ పేరుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏది మాట్లాడినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడింది. ఏమన్నది, ఉద్యమకారులకు డబ్బులు ఇస్తా. ఆనాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆ రోజు 800 మందిని గుర్తించి వారికి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించినటువంటి చరిత్ర ఆనాడు ఉన్నది. మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా మరి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఇస్తామని చెప్తున్నాయి. గతంలో కూడా కేసీఆర్ గారు వెల్కమ్ చేసిండ్రు. గతంలో మీటింగ్ పిలిస్తే కూడా ఈ పార్టీ నుంచి కూడా 2 డెలిగేట్స్ను పంపించడం జరిగింది, ప్రతినిధులు పంపడం. ఇప్పటికి కూడా ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఆమెకి ఎంతసేపు ఇటు బీఆర్ఎస్ఏ కనబడుతున్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడానికి ఆనాడు డిసెంబర్ 9 నాడు కనుక స్టేట్మెంట్ ఇచ్చిన అనుగుణంగా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయి ఉంటే ఇంతమంది చనిపోయే వాళ్ళ. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి మరి ఆమెకు ఎందుకు మనసు రావడం లేదో, ఎందుకు నోరు రావడం అర్థమైతే లేదు. అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా లేకపోతే ఏముందో అని ఈరోజు ప్రజలు అనుమానం కలిగే పరిస్థితి ఉంది. అనుమానాలకు ఆమె సమాధానం. ఈరోజు బీజేపీ దగ్గర కూడా ఉన్నది, ఇంకా చాలా డిఎంకే ఉన్నది, ఏఐడిఎంకే ఉన్నది, పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఎన్సీపీ, ప్రతి రాజకీయ పార్టీ కూడా వెసులుబాటుతోటి ఫండ్ రేజ్ అనేది. కాబట్టి ఇదంతా కూడా ఆమె ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇందులో ఏం కూడా లేదు. నిజంగా తెలంగాణ అమరవీరుల విషయంలో ఇంత గొప్పగా ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏం లేదు. భారతదేశంలోనే అతిపెద్ద తెలంగాణ అమరుల స్తూపాన్ని కట్టినటువంటి చరిత్ర ఎక్కడ ఉందో కేవలం హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె ఏదో మాట్లాడాలి, మీడియా లైవ్లో ఉండాలనేటువంటి మాట తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, ఎలాంటి పసలేదని నా అభిప్రాయం.